ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మరి మనం తెలుసుకుంటున్నామండి గత కొద్ది రోజులుగా. అందుట్లో నిజమైన పవిత్రమూర్తి శీర్షికలో భాగంగా మనము ఒక ఆ యొక్క నిజమైన పవిత్రమూర్తిని దర్శించుకోవడం, ఉత్తర కాశీలో ఈయన కొన్ని రోజులు గడపటం, తరువాత అక్కడే సంస్కృతంలో పాఠాలు నేర్చుకోవడం, అలాగే ఉపనిషత్తులకు గురించి సంబంధించిన వాటిని ఎలా చదవాలి, ఆ ఆ యొక్క ఉపనిషత్తులను కూడా ఆయన అక్కడ ఒక గురువు ద్వారా నేర్చుకోవడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. అలాగే భగవద్గీత యొక్క కంఠస్థం చేయడంలో ఉన్న ఉమ్, దాని యొక్క గొప్పతనం ఏమిటి, ఆ యొక్క భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని యొక్క విశిష్టత గురించి మనము ఇప్పటి వరకు తెలుసుకున్నామండి. అలాగే ఆ పవిత్రమూర్తికి విశ్వనాథ్ బాబాజీ గారు ఆ బ్రహ్మము ఎలాగా సిద్ధిస్తుంది, ఆ బ్రహ్మానికి ఉన్న ఆటంకాలు ఏమిటి అన్న విషయాలను కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ఒక శ్లోకం ద్వారా విద్యను ఉపాసించేవాడు చీకట్లోకి ప్రవేశిస్తాడు అనే వాక్యానికి అసలైన అర్థం ఏమిటో కూడా మనం తెలుసుకున్నాము. ఎప్పుడు కూడా అవిద్య అంటే, అవిద్య అని దేనిని అంటారంటే అశుచిని శుచి అనుకోవటం, అనిత్యాన్ని నిత్యం అనుకోవటం, దుఃఖాన్ని సుఖం అనుకోవడం. అనిత్యము అంటే నిత్యం కానిది అని అర్థం. అంటే వీటిని ఆరాధిస్తే వాళ్ళు ఏమవుతారంటే అంధతమస్సులోకి ప్రవేశిస్తారు అని మనం తెలుసుకున్నామండి. అంతేకాకుండా విద్యను ఉపాసించే వాళ్ళు, ఇక్కడ విద్య అంటే శాస్త్ర అరణ్యంలో పడి జ్ఞాన భారాన్ని పెంచుకోవడాన్ని, అలాగే అదో గొప్ప అనుకుని గర్వపడడాన్ని. చూడండి, ఇక్కడ అవిద్య గురించి తెలుసు, విద్యలో కూడా చెప్తున్నా చూడండి. జ్ఞానభారాన్ని పెంచుకోవడం, అదే గొప్ప అనుకుని గర్వపడటం అనట. దాన్ని ఉపాసించే వాళ్ళంట అంతకన్నా మహా చీకట్లో మగ్గిపోతారు అని చెప్తున్నారు. అంటే ఆ ఏదైతే అశుచిని, అనిత్యాన్ని, దుఃఖాన్ని అదే శుచి అనుకుని, అదే నిత్యం అనుకుని, అదే సుఖం అనుకుని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా విద్యను ఉపాసించే వాళ్ళు ఇంకా చీకట్లో మగ్గిపోతారు అని చెప్తున్నారండి. ఎందుకంటే విద్య అయినా జ్ఞానమైనా మనకి జ్ఞప్తికి ఉంటే అది గతించిన కాలానికి ప్రతీక అంటున్నారండి. గడిచిన కాలంనే కనిపించని చీకట్లో ఎవరైతే సత్యాడే వాళ్ళు ఉంటారో వాళ్ళే నిత్య వర్తమానమైన సత్య ప్రకాశాన్ని కనుక్కోవడం సంభవం కానే కాదు అంటున్నారు. అంటే ఇవన్నీ పట్టుకుని వేలాడితే వాళ్ళకి అది సత్యం అనేది ఎప్పటికీ కూడా ప్రాప్తించదు అని చెప్తున్నారండి. ఆ దీనికి సంబంధించి ఆ అపర అనే శబ్దాన్ని ఎవరూ వాడలేదు కదా మరి. వాడలేదంటే ఎందుకు, విద్యకు విశేషణాన్ని వాడవలసిన అవసరం లేదు కాబట్టి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాలనండి శ్రీ మధుకర్ గారు ఆ ఆ జ్ఞానాన్ని సంపాదించాలని మొదలుపెట్టినప్పుడు ఏ ప్రక్రియ ఇమిడి ఉంది దానిలో, మొదట నేను ఆ విషయాన్ని పరిశీలించడం మొదలు పెట్టాను అంటున్నానండి. తర్వాత అర్థం చేసుకుంటాను, తర్వాత దాన్ని నేను జ్ఞప్తిలో పెట్టుకుంటాను. అవునా అని, అవునా అండి అని బాబాజీ అన్నారంట. ఎందుకు అంటే అవి అపరా అన్నదానికి విద్యకి వాడాల్సిన పని లేదు గురించి ఇది చెప్తున్నారండి. అది ఏ ప్రక్రియలో ఇమిడి ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదట ఆ విషయాన్ని పరిశీలించాలన్నమాట. తర్వాత అర్థం చేసుకోవాలి. నాకు ఎక్స్ లేదా వై గురించి తెలుసునని నేనంటే దానికి నిజమైన అర్థం ఏమిటండి? ఆ అర్థం చేసుకున్న విషయాన్ని నా స్మృతిలో ఉంచుకున్నానని, తక్షణమే దాన్ని గుర్తుకు తెచ్చుకోగలనని అర్థం అనమాట. నాకు ఎక్స్ లేదా వై గురించి తెలుసు అంటే దానికి నిజమైన అర్థం ఏంటండి? అది నా స్మృతిలో ఉంది, దాన్ని ఇప్పటికిప్పుడు కావాలంటే నేను గుర్తుకు తెచ్చుకోగలను అని అర్థం అనమాట. అది ఏ జ్ఞానమైనా సరే, ఏ విద్య అయినా సరే, జ్ఞానం అంటే ఇంతే. అంటే విద్య, విద్య అంటే ఏంటి? జ్ఞానము అంతా స్మృతే లేదా ధారణ అనే శబ్దానికి అర్థం అంటున్నారు. ఇదే మరి మనకి పతంజలి సూత్రాల్లో ధారణ అన్న ఒక
సూత్రం ఉంది కదండి, దానికి అర్థం ఇదే అన్నమాట. అది మునుపటి వస్తువుని వ- ఆ, అది మునుపటి వస్తువు అని అంతే. అంటే అది ఇప్పుడు వర్తమానంలో ప్రజెంట్ లో మనకి స్మృతే లేదు అని చెప్తున్నారండి. జ్ఞాపకం అంటే ఏంటి? నిధిగా దాచిన సమాచారం. నాకు గుర్తుంది, మనం చూడండి ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట మన పిల్లలు చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ, అలాగే మన చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా మనం గుర్తుంచుకుంటాం కదా. అది ఏంటి? జ్ఞాపకం అంటే నిధి, అదొక నిధి, దాచిన సమాచారం అంటండి. అలాగే ఒక విషయం కూడా, అది ఎప్పుడు ఎక్కడుంటుందండి? భూతకాలంలోనే ఉంటుంది. అంటే గడిచిపోయిన కాలము, పాస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. అలాగే మీ నిశిత బుద్ధితో నేను చెప్తున్న దాన్ని తెలుసుకోగలుగుతున్నారా అని బాబాజీ గారు ఆ యొక్క ఆ పవిత్రమూర్తి ముసలి సన్యాసిని అడుగుతున్నారండి. ఆయన చెప్తున్నాడు, నేను అర్థం చేసుకుంటున్నానండి అని. ఆ ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే విశ్వనాథ్ బాబాజీ గారు, ఇప్పుడు చూడండి, సత్యం మునుపటి వస్తువేదో కాజాలదు. అంటే అది ఎప్పుడో వస్తువు కాదు. అది ఏంటి? శాశ్వత వర్తమానం. అది ఇప్పటి కూడా శాశ్వతంగానే ఉంది అని అర్థం అనమాట. అందుచేత అది స్మృతిలో దాన్ని సంగ్రహించుకుని ఉంచుకునేది కాదు. అంటే మన జ్ఞాపకంలో దానిని పట్టుకుని ఉంచుకునేది కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే స్మృతి అనేది గతించిన కాలానికి సంబంధించిన వస్తువు. మరోవైపు సత్యం అనేది ఇప్పటిలో వర్తమానంలో శాశ్వతంగా ప్రవహిస్తూ జీవితంతో స్పందిస్తూ ఉంటుంది కనుక జ్ఞానం దాన్ని స్పృశించలేదు. అది సత్యం అనేది ఇప్పుడు ప్రజెంట్ మనతోనే ఉంటుంది, వర్తమానంలోనే శాశ్వతంగా ప్రవహిస్తూ మన జీవితంతోనే స్పందిస్తూ ఉంటుందండి. కనుక దాన్ని ఏ విద్య కూడా స్పృశించలేదు అని చెప్తున్నారు. కేనోపనిషత్తులోనంటండి ఒక విధంగా చెప్పారంట. అదేంటంటే మనసు దాన్ని అర్థం చేసుకోలేదు అని. మన జ్ఞానవంతులైన మస్తిష్కాల్లో పేర్చుకుని మోస్తున్న చెత్తనంతటినీ కూడానంటండి మన మనస్సు నుంచి తీసేసి మనం ఎప్పుడైతే ప్రశాంతంగాను స్థిరంగాను దాన్ని చేస్తే అది ఇంకా ఏదో అవుదామని ఏదో పొందాలని ప్రయాసపడదంట. కనుక శాశ్వతమైన వర్తమానమైన సత్యం ప్రకాశించటానికి దానిలో చోటు ఉంటుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మన మస్తిష్కాలు మన బుర్రలో పేరుకున్న చెత్త అంతటిని ఎప్పుడైతే మన మనసులో నుంచి కూడా అనవసర విషయాల గురించి ఆలోచించడం మొదలైన ఎప్పుడైతే తీసేసి మన మనసును మనం ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకుంటామో అప్పుడే ఆ సత్యం, శాశ్వత వర్తమానమైన సత్యం ప్రకాశించటానికి మనలో చోటు ఉంటుందంటండి. ఇది కేనోపనిషత్తు ఆ 5వ శ్లోకంలో చెప్పారండి దీని గురించి. ఎన్ మనసా న మనుతేయే నా హర్మోనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఎందుకంటే గర్వము, వినికిడి, జ్ఞానము అనే నల్ల రంగు దట్టంగా పూసిన తలుపులు, కిటికీ అద్దపు పలకలు పూర్తిగా తెరవాలి అని చెప్తున్నారండి. మధురమైన దివ్య వాయువు లోపలికి ప్రవేశించటానికి ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు. నేను చాలా స్పష్టంగానే చెప్పాను అనుకుంటున్నాను అని విశ్వనాథ్ బాబాజీ గారు. అంతే కదండి, మనకి గర్వము, వినికిడి, జ్ఞానము అనే నల్ల రంగు దట్టంగా పూసేసుకున్నామంటండి. ఆ తలుపుల్ని, కిటికీ అద్దపు పలకల్ని కూడా పూర్తిగా తెరవాలంటున్నారు. అలా తెరిచినప్పుడే ఆ దివ్య వాయువు లోపలికి ప్రవేశిస్తుంది అంట, లేకపోతే అది మన లోపలికి ప్రవేశించదు అని చెప్తున్నారు అనమాట. దీర్ఘ మౌనం తర్వాత ముసలాయన ఆ ముసలాయన మాట్లాడతారండి. ఏమంటే ఏంటి? మహా నిశ్శబ్దం. నా జీవితం పొడుగునా ఇంత నిశ్చల నిశ్శబ్దతతో నేను ఎప్పుడూ కూర్చోలేదు అని చెప్తున్నారండి ఆయన. కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకుండానే నదిని పరికిస్తూ ఉన్నప్పుడు అంటండి, విశుద్ధ ఆకాశాన్ని చూసేటప్పుడు ఆ ఒక్కోసారో రెండు సార్లు దాని గుమ్మంలో చేరినట్టు మాత్రమే నాకు అనిపించింది. నేను ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నాను అని ఆయన చెప్తున్నారు. చూడండి, ఏం గర్వం కానీ అహంకారం లేకుండా ఆయన ఎంత స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. ఆ నైషబ్ద్యం మీకు సహజంగానే దానికదే సిద్ధిస్తున్నప్పుడు దానికి అడ్డుపడవద్దు. నిశ్చలంగా ఉండండి అంతే. ఆ శ్రీ గురు బాబాజీ మీరు సత్యాన్ని కనుక్కునేలాగా మిమ్మల్ని దీవించాలి అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తున్నారు.
ఎప్పుడైతే ఈయన నదిని పరికిస్తున్నప్పుడు, విశుద్ధ ఆకాశాన్ని చూస్తున్నప్పుడు, నేను నిశ్చల నిశ్శబ్దంతో ఉన్నాను అని చెప్తున్నారు కదండి. దాన్ని అలాగే కొనసాగించండి. మీరు అలాంటప్పుడు అడ్డుపడొద్దు అని చెప్తున్నారనమాట. ఎందుకు ఆయన విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తున్నారు. ముసలాయనతో ఏమనండి, నేను మళ్ళీ మిమ్మల్ని చూడను, కొన్ని రోజుల్లో మేము గోముఖానికి వెళ్ళిపోతున్నాం అని బాబాజీ లేచి నిలుచుని ఆ ముసలాయనకి వీడ్కోలు చెప్తాడండి. కళ్ళలో నీళ్ళతో ఆయన బాబాజీ పాదాల మీద సాగిలి పడటానికి ప్రయత్నిస్తాడండి. అప్పుడు బాబాజీ ఆయన భుజాలు పట్టుకుని ఆపి ఆ పనిని చెయ్యనివ్వరు. ఎందుకంటే ఆయన సన్యాసి వర్గానికి చెందిన వాళ్ళు, కాషాయాన్ని కట్టుకున్నారు. అదీగాక ఆయన చాలా శ్రద్ధాపరులండి. బయట ప్రపంచం దృష్ట్యా ఆయన విశ్వనాథ్ బాబాజీ కన్నా పెద్దవాళ్ళు. అందుచేత ఆయన్ని ఆ విశ్వనాథ్ బాబాజీ గారి కాళ్ళ మీద సాగిలి పడటానికి ఒప్పుకోలేదండి. మీ కళ్ళల్లో నేనంటే ఉన్న ప్రేమ కనిపిస్తుంది కదా, అదే చాలు నాకు అని ఆ బాబాజీ గారు అంటారనమాట. గంగ ఒడ్డు మీద ఆయన నిలుచుని ఉండగానే ఆయన్ని వదిలేసి అక్కడ నుండి శ్రీఎం గారు, విశ్వనాథ్ బాబాజీ గారు వెళ్ళిపోతారండి. ఆయన కళ్ళుకి వీళ్ళు కనిపిస్తున్నంత వరకు కూడా ఆయన కళ్ళు మా వెంటే ఉన్నాయి అని చెప్తున్నారండి. బాబాజీ నన్ను కూడా సత్యం వైపుకు నడిపించండి అని మధుకర్ గారు వాళ్ళ గురువైన విశ్వనాథ్ బాబాజీ గారిని అడుగుతారు. ఈ రోజున నేను ఒక గంభీరమైన విషయాన్ని నేర్చుకున్నాను, మీరు చాలా దయాళువులు అని ఈయన వాళ్ళ గురువు గారితో అంటారనమాట. బాబాజీ నవ్వుతూ తన కుడి చేతినండి ఈయన భుజాలు చుడుతూ చుట్టేస్తారు. శ్రీయమ్మ గారికి ప్రతిదీ తగిన సమయంలోనే వస్తుంది. గురువారం పొద్దున్న మనం గోముఖానికి ప్రయాణం చేస్తాం అని చెప్తారంట. ప్రతిదీ సమయంలోనే, తగిన సమయం అన్నారు చూడండి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలాగే జరిగి తీరుతుందండి. మనం కావాలన్నా, మనం చెయ్యాలన్నా వద్దన్నా, చెయ్యాలన్నా చెయ్యలేము, వద్దన్నా మానలేము. అది అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ సమయానికి మాత్రమే అది జరిగి తీరుతుంది అని మనం చెప్తున్నారు. మనం ఈ పుస్తకంలోనండి ఈ చాప్టర్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. అర్హత ఉంటే ఆ సమయానికి ఆ మనకి అవే వచ్చేస్తాయి. చూడండి ఆ ముసలి సన్యాసికి మరి ఆ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోవడంలో ఉన్న అడ్డంకులన్నీ ఈ రోజు సమయం రావటంతో, విశ్వనాథ్ బాబాజీ గారు రావటం, ఆయనకి ఎక్కడ అడ్డుపడుతుంది, ఏ విషయాలను తీసివేయాలి అన్న విషయాలని ఈయన ద్వారా ఆయన నేర్చుకోవడం జరిగిందండి. అంత పవిత్రమూర్తి, అంత శ్రద్ధాపరులు, వయసు రీత్యా పెద్దవారు, ఆయన ఎంతటో జ్ఞానం ఉన్నా కూడా ఎక్కడో కొన్ని బ్లాక్స్ అనేవి ఉండిపోవడం వల్ల ఆయన ఆ యొక్క సత్యాన్ని గ్రహించలేకపోయారండి. మరి ఈ ఈ ఈ ఈ ఉపనిషత్తుల్లో, ప్రతి ఉపనిషత్తుల్లో కూడా మనకి ఎంతో విద్యను అందించారు. మరి ఆ ఉపనిషత్తుల ద్వారా మనము చదివితే గనక అందులో ఉన్న సత్యం ఏమిటి, ఆ బ్రహ్మం ఏంటి అన్న విషయాలని మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా మనకి స్మృతి ఉంది, మనకి గుర్తు ఉంది అంటే అది ప్రజెంట్ కాదు, అది వర్తమానం కాదు, అది గతంలోది, అది ఒక జ్ఞాపకం, నిధి. మనం మన యొక్క ఆ మస్తిష్కంలో మనము ఒక దాచేసిన సమాచారము అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. అంతే కదా మరి. ముందు ఏ ప్రక్రియ ఇమిడి ఉందో దాన్ని ఎలా ఏ విధంగా పరిశీలించాలన్న విషయాలను తెలుసుకుని అర్థం చేసుకోవాలి. తరువాతే దాన్ని మనం గుర్తుకు పెట్టుకోవాలి అని విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తున్నారు. అలాగే మరి ఆ విద్య గురించి చెప్పారు. అలాగే విద్య అనుకున్న వాళ్ళు కూడా గర్వపడటాన్ని, జ్ఞానభారాన్ని పెంచుకోవడం, అహంకారం, ఇవన్నీ కూడా ఆ విద్య కిందకే వస్తాయి. వాళ్ళు కూడా చీకట్లో బతికినట్టే అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే మనము ఎదుటి వారికి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళకున్న అనుభవం రీత్యా, వాళ్ళకున్న జ్ఞానం రీత్యా మనము ఎలాగ వాళ్ళని గౌరవించాలి అన్న విషయాలను కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. అంతేకాకుండా ఆ జిడ్డు కృష్ణమూర్తి గారు, స్వామి వెంకటేశానంద మధ్య మరి ఆ గురువు అవసరము అని, గురువు అవసరం కాదని వాళ్ళిద్దరూ వాదించుకోవడం కూడా తెలుసుకున్నామండి. చక్కగా చాలా విషయాలని మనం తెలుసుకున్నాం. భగవద్గీత యొక్క కంఠస్థం చేయడంలో ఉన్న పరమార్థం తెలుసుకున్నాం. పురుషోత్తమ ప్రాప్తి యోగం యొక్క ఉమ్, ఇ- ఎందుకు అది అంత
ప్రఖ్యాతమైనది ఆ 15వ చాప్టర్ అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుసుకున్నామండి. చాలా అద్భుతంగా ఉంది ఈ చాప్టర్. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియజేయండి. రేపటి క్లాసులో మరి మనం ఆ, ఇంకొక శ్రీ విద్యా దీక్ష గురించి చెప్పుకుందామండి. ఆ శ్రీ విద్యా దీక్షకి అర్హులు ఎవ్వరు, అది ఎవరిస్తారు అంటే నిజంగా శ్రీ విద్యా దీక్ష ఇవ్వడానికి అర్హులు మన శ్రీ గురు మహావతార్ బాబాజీ గారేనండి. మరి ఆ దీక్షని ఆ, మరి శ్రీ మధుకర్ గారు ఎలా పొందారు, అందుట్లో ఉన్న విశేషాలు ఏంటి అన్నది రేపటి క్లాస్లో తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచుదాము. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.